నమస్తే, నా పేరు రాజేష్. నేను పుట్టింది పెరిగిందంతా వరంగల్లోనే. ప్రస్తుతం సాక్షి టీవీలో గరం గరం వార్తల్లో ఆర్టిస్ట్గా చేస్తున్నా. మనకు చాలా టాలెంట్లు ఉన్నాయి. యాక్టింగ్ చేస్తా, యాంకరింగ్ చేస్తా, మిమిక్రీ చేస్తా, ఇమిటేట్ చేస్తా, మనుషుల్ని ఇరిటేట్ చేస్తా. ఏందిరా అయ్యా, ఏం చేస్తున్నా? అన్ని ఎమోషన్స్ ఈమెతో ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. ఏం చేస్తున్నావంటే ఏమని చెప్పబట్టావు వారి బిగ్ బాస్ కోసం ఆడిషన్ ఇస్తున్నానని చెప్పనా, లేకపోతే ఆల్రెడీ కప్పు గెలిచినట్టుగా కలగంటున్నానని చెప్పనా? చెప్పు, ఏం కావాలి, ఏమని చెప్పాలి, నువ్వే చెప్పు. అగ్ని అగ్ని నువ్వు నువ్వు బిగ్ బాస్ కు పోతావా? ఎట్లున్నది తెలుసా నువ్వు నవ్వుతే? అందంగా ఉందా? ముఖానికి మందంగా పూసుకున్నాక అందంగా ఏడుంటది. అయినా నీతోటేంది, కొబ్బరి చిప్ప ముఖం వేసుకొని కోతి లెక్క ఉడతనే ఉంటావు. నాది కొబ్బరి చిప్ప ముఖమా? నీదే చిప్ప ముఖం. అవును, నాది చిప్ప ముఖమే, కాకపోతే నేను ఆల్ చిప్ప, నువ్వు కొబ్బరి చిప్ప. ఏహే, ఏంది నీ బాధ అసలు? ఏహే గిహే అన్నావనుకో తోలు తీసి దండానికి కడతాయేమనుకుంటున్నావు? నకురాలు చేస్తున్నావా? ఎట్లా పడితే అట్లనే నోరు వాడేసుకుంటున్నావు. అట్లా కాదు, నీ సంగతి పెద్ద సార్కు చెప్తావు. వద్దు అని నిన్ను చూస్తే భయం అవుతున్నది. అయ్యో, ఏమైంది గట్ల ఏడుస్తున్నావు సడన్ గా? అయినా నన్ను చూస్తే భయం అవుడేంది? దయ్యాన్ని చూస్తే భయం అవుతుంది కదా మరి ఎవరికైనా. నేను పెద్ద సార్కి చెప్తా చూడు, నిజంగానే. ఓ ఓ ఓ ఊకో ఊకో, నేను ఉత్తగా ఎమోషన్స్ ప్రాక్టీస్ చేసిన నీతోటి గంతే. ప్రాక్టీస్ ఏంది అంటే ఇప్పుడు నేను అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయింది అనుకో, అందులో పోయిన తర్వాత తతిమూలను తిట్టాలి, కోప్పడాలి, లొల్లులు పెట్టుకోవాలి, ఏడవాలి, నా టాలెంట్ అంతా చూపెట్టాలి. ఇగో ఇన్ని ఉంటాయి కదా కథలు. అందుకే ఆ ఎమోషన్స్ అన్ని కూడా నీ మీద ప్రాక్టీస్ చేసిన అన్నట్టు. నీ తలకాయ గాని తీయి. ఆల్రెడీ ఎంట్రీస్ ఓపెన్ అయినాయట. ఈ అగ్ని పరీక్షల నెగ్గిన వాళ్ళను కామన్ మెన్ కింద తీసుకుంటారట బిగ్ బాస్ లకు. వాళ్ళు తీసుకునేది కామన్ మెన్ను, నువ్వు కామన్ సెన్స్ లేని మెన్నువు. నేను ఫీల్ అవుతాను. అను ఇప్పుడు ఇట్లనే అంటావు. పుసుక్కున్న రేపట్ల నేను సెలెక్ట్ అయినా అనుకో, అప్పుడు రాజేష్ మావోడే, మా అన్న మస్తు మంచోడు అనుకుంటూ వస్తావు. కానీ మంచిది కానీ పోయి వార్త రేప ముందైతే. ఎక్కడి పిచ్చిది దొరికింది దేవుడా నాకు. అరే నేనే వార్త ఇద్దామని చూస్తుంటే నన్ను వార్తలు తీసుకురమ్మంటే గిసొంటి ఆమె దగ్గర పని చేస్తున్నా చూడు. నేను పోతున్నా. ఎట్లెట్లా పని తప్పించుకుందామా అని చూస్తుంటాడు ఎప్పటికీ. మళ్ళీ వస్తాడు కదా, అప్పుడు చెప్తా ఆయన సంగతి.